మ్యూజిక్ కాన్సర్ట్ లో జరిగిన ఒక చిన్న సంఘటన ఒక టెక్ కంపెనీ సీఈఓ ఉద్యోగాన్ని కోల్పోయేలా చేసింది. న్యూయార్క్ ఆధారిత టెక్ కంపెనీ ఆస్ట్రానమర్ సీఈఓ యాండీ బైరన్ కోల్డ్ ప్లే బ్యాండ్ కాన్సర్ట్ లో జరిగిన ఒక వైరల్ వీడియో తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. జూలై 16న మసాచుసెట్స్ లోని గిల్లెట్ స్టేడియంలో కోల్డ్ ప్లే బ్యాండ్ మ్యూజిక్ ఆఫ్ ద స్పియర్ వరల్డ్ టూర్ లో భాగంగా ప్రదర్శన ఇస్తోంది. ఈ కాన్సర్ట్ కు యాండీ బైరన్ హాజరయ్యారు. ఈ కాన్సర్ట్ లో బ్యాండ్ ఫ్రెంచ్మన్ క్రిస్ మార్టిన్ ప్రేక్షకులతో సరదాగా సంభాషించేందుకు కిస్ కామ్ ని ఉపయోగించాడు. ఈ కిస్ కామ్ జంబోట్రాన్ స్క్రీన్స్ పై ప్రేక్షకులలోని జంటలను చూపిస్తుంది. వారు ముద్దు పెట్టుకోవాలని ప్రోత్సహిస్తుంది. ఆ సమయంలోని జంబోట్రాన్ లోని కిస్ కామ్ లో యాండీ బైరన్ కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టియన్ కాబోట్ ని ఆలింగనం చేసుకుంటూ కనిపించారు. కానీ వారు స్క్రీన్ పై కనిపించిన వెంటనే బైరన్ కెమెరా నుండి దాక్కునేందుకు కిందకు వంగాడు. ఇక కాబోట్ తన ముఖాన్ని చేతులతో కప్పుకుంది. ఈ దృశ్యం చూసిన క్రిస్ మార్టిన్ వీళ్ళు ఎఫ్ఐఆర్ లో ఉన్నారా లేక చాలా సిగ్గుపడుతున్నారా అని సరదాగా అన్నాడు. దీంతో స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకులు నవ్వారు. ఈ 15 సెకండ్ల వీడియో టిక్ టాక్ లో ఓ వ్యక్తి పోస్ట్ చేయగా మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత 24 గంటల్లోనే ఆస్ట్రానమర్ కంపెనీకి సంబంధించి దాదాపు 22,000 వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఆస్ట్రానమర్ అనేది న్యూయార్క్ ఆధారిత సాఫ్ట్వేర్ స్టార్టప్ కంపెనీ. ఇది డేటా ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అయిన ఆస్ట్రోను అభివృద్ధి చేస్తుంది. ఇక ఇది అపాచీ ఎయిర్ ఫ్లో ఆధారంగా రూపొందించబడింది. 2022లో ఈ కంపెనీ $1 బిలియన్ విలువతో యూనికార్న్ హోదాను సాధించింది. యాండీ బైరన్ జూలై 2023 నుంచి ఈ కంపెనీ సీఈఓగా ఉన్నారు. అతను గతంలో లేస్ వర్క్ అనే క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీలో పనిచేశారు. అంతేకాకుండా టెక్ రంగంలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం కూడా ఉంది. క్రిస్టియన్ కాబోట్ నవంబర్ 2024లో ఆస్ట్రానమర్ లో చీఫ్ పీపుల్ ఆఫీసర్ గా చేరారు. ఆమె గతంలో నియో4జే కంపెనీలో ఇదే రోల్లో పనిచేసి ఆ సంస్థని 225 నుంచి 900 మంది ఉద్యోగులను విస్తరించడంలో సహాయపడ్డారు. అయితే యాండీ బైరన్ ఆమెను అసాధారణ లీడర్షిప్, టాలెంట్ మేనేజ్మెంట్ లో ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు. అయితే ఇప్పుడు ఈ వీడియో వారి ప్రొఫెషనల్ లైఫ్ పై తీవ్ర ప్రభావం చూపించింది. అయితే ఈ వీడియో చాలా తక్కువ టైంలో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ అయింది. వీరిద్దరూ ఆస్ట్రానమర్ కంపెనీలో కీలక పదవుల్లో ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక బైరన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మెగాన్ క్యారిగర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఇక కాబోట్ కూడా ప్రైవేటీర్ రమ్ సీఈఓ ఆండ్రూ కాబోట్ ను వివాహం చేసుకున్నారు. ఇక ఈ వీడియో వైరల్ కాగానే నెటిజన్స్ బైరన్ భార్య మెగాన్ కు ఆండ్రూ కాబోట్ కు సానుభూతి తెలిపారు. ఒక కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ బహిరంగంగానే ఇలా ప్రవర్తిస్తారా అంటూ కొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారు. మెగాన్ తన ఫేస్బుక్ ప్రొఫైల్ నుంచి బైరన్ పేరుని తొలగించి ఆ తర్వాత ఆమె అకౌంట్ ని డీయాక్టివేట్ చేసింది. ఇక బైరన్ కూడా తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ని తొలగించాడు. హెచ్ఆర్లు అంటే ఆఫీస్ లో సంబంధాలకు వ్యతిరేకంగా అందరినీ హెచ్చరిస్తూ ఉంటారని, కానీ క్రిస్టియన్ కాబోట్ మాత్రం ఏకంగా సీఈఓతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వైరల్ వీడియోపై ఆస్ట్రానమర్ కంపెనీ స్పందించింది. జూలై 18న బైరన్ ని సస్పెండ్ చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పీట్ డిజాయ్ ని తాత్కాలిక సీఈఓగా నియమించింది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ విషయంపై దర్యాప్తుని ప్రారంభించారు. ఆ తర్వాత జూలై 19న ఆస్ట్రానమర్ మరో ప్రకటనను విడుదల చేసింది. తమ నాయకుల ప్రవర్తన, జవాబుదారీతనంలో ఉన్నత ప్రమాణాలను నిర్వహించాలని భావిస్తామని, అయితే ఇటీవల ఆ ప్రమాణాలు నెరవేరలేదని యాండీ బైరన్ తన రాజీనామాను సమర్పించగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించినట్టు తెలిపింది. కంపెనీ తమ తదుపరి సీఈఓ కోసం శోధనను ప్రారంభిస్తోందని, పీట్ డిజాయ్ తాత్కాలిక సీఈఓగా కొనసాగుతారని పేర్కొంది. అయితే ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో వ్యక్తిగత గోప్యతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఒకవేళ వారిద్దరూ కెమెరాను చూసి దాక్కుని ఉండకపోయుంటే ఈ వ్యవహారం ఇంత పెద్దది అయ్యేది కాదని పలువురు నెటిజన్స్ చెప్తున్నారు. సోషల్ మీడియా ఒక పెద్ద నిఘా వ్యవస్థగా మారిందని, మనం ఎక్కడున్నా కెమెరాలు ఒక కంట గమనిస్తూనే ఉన్నాయంటున్నారు. మరోవైపు ఈ ఘటన కంపెనీలోని అంతర్గత వ్యవహారాలను బయటపెట్టింది. దీని తర్వాత కంపెనీలోని ఉద్యోగులు బైరన్ లీడర్షిప్ పైన విమర్శలు చేస్తున్నారు. ఆయన ఓ టాక్సిక్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఓ 15 సెకండ్ల వీడియో కంపెనీ సీఈఓ పదవికే ఎసరు పెట్టింది. వీళ్ళిద్దరూ అఫైర్ లో ఉన్నారా లేక సిగ్గుపడుతున్నారా అంటూ క్రిస్ మార్టిన్ చేసిన కమెంట్స్ ఈ వీడియోని మరింతగా వైరల్ చేశాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన కంపెనీ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ సంఘటన టెక్ రంగంలో నాయకత్వ ప్రవర్తనపై జవాబుదారీతనం ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. అంతేకాక సోషల్ మీడియా శక్తిని, గోప్యతా సమస్యల గురించి విస్తృత చర్చలకు దారితీసింది.